35 ఏళ్ల కిందట గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ లాంటి ఒక హీరోతో మీరు మీ నటన ప్రస్థానం ప్రారంభించినారు. ఎన్నో సినిమాలు ఆ తర్వాత మెగాస్టార్ లాంటి హీరోతో ఇప్పటివరకు అన్ని సినిమాల్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ మెగాస్టార్ హీరోకి సంబంధించి? ముందుగా ఇంటర్వ్యూ చేసే ముందు మా గురువు గారు విజయేంద్ర ప్రసాద్ గారు, రైటరు డైరెక్టరు, అంటే రాజన్న సినిమా డైరెక్టరు రైటర్ ఆయనే, వారికి మీ ఛానల్ ద్వారా పాదాభివందనం చేస్తున్నా. అంటే 30 సంవత్సరాల క్రితం చేసిన మాట వాస్తవం. మా గ్యాంగ్ లీడరు, రౌడీ లోటు సినిమాలు చిన్న చిన్న వేషాలు చేసేవాడిని. ఆ తర్వాత యాక్చువల్గా నా క్యారెక్టర్ అంటే రాజన్న క్యారెక్టర్ నాకు కరెక్ట్గా పడింది. అంటే అప్పుడు నేను బీడీఎల్లో వర్క్ చేసేవాడిని, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని, దాంట్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దాంట్లో వర్క్ చేసేవాడిని. చేస్తూ అప్పుడు నాటకాలు వేసేవాళ్ళం కాబట్టి నాటకానుభవం చేత సరదాగా సినిమాలో కనపడాలని నా ఫ్రెండు మురళీమోహన్ రావు గారు ఉన్నాడు. ఆయన తోడళ్ళు గారి సత్యమూర్తి గారు, జి సత్యమూర్తి గారు, దేవిశ్రీ ప్రసాద్ ఫాదర్. ఆయన చైతన్యం సినిమాలో 87లో చైతన్యం అనే సినిమాలో చిన్న వేషం ఇచ్చారు. 87లో. ఆ తర్వాత గ్యాంగ్ లీడరు, దాదర్ ఎక్స్ప్రెస్, ఈ రకరకాలుగా ఒక 10-12 సినిమాలు చిన్న చిన్న క్యారెక్టర్ చేశాను. పెద్ద కనపడలేదు. కానీ తర్వాత 2010లో రాజ్యంలో ఇచ్చిన వేషం నాకు వేషం, అది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది, నంది అవార్డు తెచ్చిపెట్టింది. దాని తర్వాత ఇప్పుడు 150 సినిమాలు చేశాను. సో రాజన్న సినిమాలో క్యారెక్టర్కి విజయేంద్ర ప్రసాద్ గారికి ఎంత క్రెడిట్ ఇస్తారు? అంటే నాకు అర్థం కదా. రాజన్న సినిమాకి సంబంధించి మీకు నంది అవార్డు వచ్చింది సార్. విజయేంద్ర ప్రసాద్ గారికి ఆ సినిమాకి సంబంధించి సక్సెస్ అవ్వటంలో ఎంత క్రెడిట్ మీరు ఇస్తారు? ఎంతకీ 100కి 100 ఇచ్చాను ఆయనకి, డౌటే లేదు. నాకు ప్రతి సంవత్సరం 10-15 సినిమాలు మినిమం చేస్తానే ఉన్నప్పుడు 150 సినిమాలు అయినప్పుడు. ఎప్పుడైనా అనిపించిందా సార్, ఇందాక మీరు చెప్పినట్లు డిఫెన్స్ దాంట్లో ఒక వర్క్ చేసిన వాళ్ళు మీరు ఎప్పుడైనా అనవసరంగా వదిలేసినా నేను ఇటువైపు సినిమాల్లోకి రాకుండా అటే ఉంటే ఇంకా బాగుండేదేమో, అట్లా ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చింది? ఎందుకంటే అప్పటికే నేను సెటిల్ అయిపోయినానమ్మా. అప్పటికే మా ముగ్గురు పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, చదువులు అయిపోయినాయి, మంచి మంచి అల్లుళ్ళు కోళ్ళు వచ్చారో, ప్రశాంతంగా జీవితం నడుస్తుంది నాది. ఆ టైంలో నేను వీఆర్ఎస్ తీసుకొచ్చేసా బయటికి. కాబట్టి నేను అటువంటి ఫీల్ ఏమీ కాల. నేను బీడీఎల్లో ఉన్నప్పుడు మా మేనేజ్మెంటు, మా ఎంప్లాయీస్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అప్పుడు కూడా నాటకాలు వేసాం, దాదాపుగా 200 అవార్డ్స్ నాటకాల్లో తీసుకున్నాను. సరే, ఒకవేళ సినిమాలు కానీ సీరియల్ ట్రై చేద్దామన్న ఉద్దేశంతోనే నేను బయటకు వచ్చాను. ఆ విధంగా సక్సెస్ అయ్యాం. సీరియల్స్ కూడా బాగా మంచి ఎంకరేజ్ చేశారు, డైరెక్టర్స్ కానీ నిర్మాతలు బాగా సీరియల్స్ కూడా బాగా చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను. సినిమాలోకి వచ్చిన తర్వాత సీరియల్ మానేయవలసి వచ్చింది, ఎందుకంటే డేట్స్ క్లాష్ వస్తుంది. సీరియల్ కంటే ముందు మీరు రంగస్థల నటులా సార్? రంగస్థల నటుడు నేను. అది ఎంతవరకు ఉపయోగపడింది మీకు సీరియల్స్ లో నటించడం? బాగా ఉపయోగపడింది. ఎందుకంటే ఏదైనా పెద్ద పెద్ద 1 పేజీ 2 పేజీలు డైలాగ్ వచ్చినా మేము భయపడే పని లేదు. ఒక 4 సార్లు కానీ చదువుకుని కంత ఆవిడ కొట్టావిడ పడతాం, సింగిల్ టేక్ ఓకే చేయటమే. ఆ విధంగా నాకు ఉపయోగపడింది. ఇది స్టేజీ మాతృక. చెప్పాలంటే స్టేజీ నటన అనేది మాతృకమ్మ. తర్వాత టీవీ సీరియల్ ఏముంది, వెనక ప్రాంప్టింగ్ ఇస్తుంటారు, చేసేస్తుంటాం. సార్ మాతృక అంటున్నారు మీరు. ఇప్పుడున్న ఆర్టిస్టులకైతే ఆ అనుభవం చాలా అరుదు. రంగస్థల నాటకాలు కానీ అది నేర్చుకోవటం కూడా మీరు ఇందాక అన్నట్లు అవపోసన పట్టడం, ఏకధాటిగా ఒక డైలాగ్ ఎంత పెద్దగా ఉన్నా చెప్పగలగటం ఇప్పుడున్న హీరోలకు కానీ ఇప్పుడు వస్తే క్యారెక్టర్ ఆర్టిస్టులకు కానీ చాలా అరుదు ఆ అనుభవం అనేది. సో ఆ విషయంలో మీరు నేర్చుకున్న తొలినాళ్లలో అప్పుడు ఎట్లా నేర్చుకున్నారు? అంటే ఫస్ట్ స్టెప్ ఎట్లా పడింది? అంటే ఏమవుతుందంటే అమ్మా, నాటకంలో క్యారెక్టర్ చేస్తున్నాం అనుకోండి, డైరెక్టర్ గారు మామూలుగా మనకి పోర్షన్ ఇస్తారు కదా. ఆ పోర్షన్ డే అండ్ నైట్ ఒక 5-6 రోజులు చదువుకునేవాళ్ళం, కంఠస్థ వచ్చేది. తర్వాత ఒక 1 నెల రోజులు రిహార్సల్ చేసేవాళ్ళం. కాబట్టి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు 1 గంట సేపు నాటకం వేసామనుకోండి, ఆ నాటకలు ఎక్కడ తప్పు పడకూడదు. తప్పు పడితే ఆడియన్స్ ఈజీ చేస్తారు, ఏడం చేస్తారు. కాబట్టి 1 నెల రోజులు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. కాబట్టి ఒక డైలాగ్, పెద్ద డైలాగ్ ఉన్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయటం చాలా ఉత్తమం. ఇదివరకు నాకు కూడా సినిమాల్లో కూడా ఇదివరకు అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు, మహానుభావులు, ఎస్వి రంగారావు గారు, వాళ్ళ మాట చెప్పాలంటే ఒక్కొక్కడే ఉన్నారు. ఎస్వి రంగారావు గారు ఒకడే, ఎన్టీ రామారావు గారు ఒకడే, అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకడే, లవణారెడ్డి ఒకడే, డార్లింగ్ ఒకడే, సూర్యకాంత్ ఒక్కడే. ఇంకా ఆ ప్లేస్ రీప్లేస్మెంట్ కాలేదు. వాళ్ళందరూ కూడా ముందు సీన్లు తీసుకుని ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ప్రిపేర్ అయ్యి అప్పుడు షార్ట్కి వచ్చేవాళ్ళు, ఈజీగా చేసేవాళ్ళు. అప్పుడు శ్రమ ఉండేది కదా. అప్పుడంతా రీల్ కదా, రీల్ తిరుగుతూ ఉండేది. ఎన్ని టేకులు తీసుకుని అంత నష్టం. అందువల్ల ముందే బాగా ప్రాక్టీస్ చేసుకుని సీన్స్ చేసేవాళ్ళమ్మా. అలా కానీ ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడైనా మామూలు నట్లయినా హ్యాపీగా చేయొచ్చు. కాబట్టి చేసేద్దాంలే, వెళ్ళి స్టేజ్ మీద చేసేద్దాంలే, వెనకాల ప్రాంప్టింగ్ ఇస్తారనుకుంటే అట్లాగే ఉంటుంది.
మీకు రోల్ మోడల్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎన్టీఆర్, ఈ పూర్వ హీరోలందరూ. మీ తరం హీరోలు అంటే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ అనొచ్చు. అంతకంటే ముందు రామారావు గారు, అంతేనా? రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు. వీళ్ళ నలుగురితో మీకు అనుభవం ఉందా సార్? చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ. చిరంజీవి గారితో 6 సినిమాలు చేశానమ్మా. రాజన్లోనేమో నాగార్జున గారితో చేశాను, వెంకటేష్ గారి దృశ్యం చేశాను, భరత్ అని నేను మహేష్ బాబుతో చేశాను, పవన్ కళ్యాణ్ గారితో అయితే వకీల్ సాబు, ఓజీ కూడా చేశాను. ఇలా అందరితో చేశాను. ఈ సెట్స్ లో ఇప్పుడు మీరు చెప్పిన యాక్టర్స్ లో మీకు ఎవరి ప్రవర్తన బాగా నచ్చుతుంది సార్? సెట్ లో ఉన్నప్పుడు అందరి ప్రవర్తన బాగానే ఉంటుందమ్మా. అందరి ప్రవర్తన బాగోకపోతే సినిమాలు బాగా చేయలేదమ్మా, కష్టం. ప్రవర్తన బాగోని వాళ్ళు తెరమరుగైపోయిన వాళ్ళు మనం చూసి ఉంటాం కొంతమందిని. కాబట్టి వాళ్ళు అందరి ప్రవర్తన, ఈ పైకి వచ్చిన వాళ్ళ ఆ హీరోలు అందరూ కూడా ప్రవర్తన చాలా బాగుంటుంది. వాళ్ళ డిసిప్లిన్ కానీ, టైం పంక్చువాలిటీ కానీ బాగా ఉండబట్టి వాళ్ళ పైకి వచ్చారు. ఈ రోజున మెగాస్టార్ అని పిలవడ్డా అంటే ఆయన 7:30-8 గంటలకి షార్ట్ ఉంటుందంటే వచ్చేసి రెడీ అయిపోయి కూర్చుంటాడు. ఆయన సీన్లు పట్టు కూర్చుంటాడు, చిన్నపిల్లడు చదివినట్టు చదువుతా వెళ్ళి వాడు సింగిల్ టేక్లో ఓకే చేస్తుంటాడు. ఆయనతో నేను 6 సినిమాలు చేశాను. మరి ఆయన దగ్గర నేర్చుకోవాలి చాలా ఉంది. అంత ఈజీగా మెగాస్టార్ అవుతారా? కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు చేసే హీరోలు అందరూ కూడా కష్టపడి చేసిన వాళ్ళు. ఇప్పుడు అల్లు అర్జున్ కానీ, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ గారు కానీ, మిగతా వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి చేస్తున్నారు ఇప్పుడు హీరోలు. అందుకే వాళ్ళ ఫాలోయింగ్ ఉంది. కమింగ్ డేస్ లో ఒక టాప్ హీరో అయ్యే లక్షణాలు మెండుగా ఉన్నాయని మీకు ఎవరి గురించి అనిపిస్తుంది? ఓపెన్ గా చెప్పండి సార్. ఇప్పుడున్న ఈ లేటెస్ట్ హీరోలలో చిరంజీవి గారు కాదు, ఇప్పుడు లేటెస్ట్ మా జనరేషన్ హీరోలు అనుకోండి. లేటెస్ట్ మీ జనరేషన్ లేటెస్ట్ అంటే నేను వీళ్ళతో ఎక్కువ చేసింది చాలా తక్కువ. కానీ అందరూ నా ఉద్దేశంలో అందరూ కొంచెం పంక్చువాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు కాబట్టి పైకి వచ్చారని నా అభిప్రాయం.